శ్రీ మానాందేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజు స్వామివారి పెళ్లి కుమారులు చేయడం జరిగింది. పెళ్లి కుమారుల్లో భాగంగా గుండుపాపుల వారు పెద్దలు పెళ్లి పెద్దలుగా గుండుపాపుల వారు గుండంపాటి వారు ఇద్దరు కూడా పసుపు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అలాగే ఇప్పుడు స్వామివారికి లింగోద్భవ అభిషేకం పూర్తవుతుంది. లింగోద్భవ అభిషేకం తదనంతరం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామోత్సవం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు మరుసటి రోజు ఈ స్వామివారి దివ్య రథోత్సవం ఉంది కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని ఈ స్వామివారి కృప పాత్ర అవుతారని ఆశిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వివిధ క్యూలైన్లో కూడా ఉచిత దర్శనం కూడా కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉచిత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు లింగోద్భవ అభిషేక దర్శనం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్లో ఉండే భక్తులకు ఉచిత ప్రసాదము అలాగే మంచినీరు ఇవ్వడం జరిగింది. వృద్ధులకు వికలాంగులకు కూడా సపరేట్ గా తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం కూడా చేయించాము. అందరికీ కూడా ఈ రోజు స్పెషల్ దర్శనం ఎక్కడ లేదు కాబట్టి ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే చేయించాము. జరిగింది. గత సంవత్సరం ఎక్కువ పెరిగింది. దానికి తగ్గట్టుగా మేము క్యూలైన్లు కూడా పెంచుకున్నాం.